గారు గత నెల అంటే 12వ తారీఖు డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో కలెక్టర్ మేడం గారు మనకి ఏం చెప్పారంటే, మీరు స్కాన్ సెంటర్స్ని అందరు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ త్వరగా విజిట్ చేయమన్నారు. విజిట్ చేసి మనకి ఎఫ్ ఫామ్స్ అలాగే ఆ స్కాన్ చేసినటువంటి ఎంటర్ చేసిన ఫామ్స్కి టాలీ అవుతుందా లేదా అనేది చూడమని చెప్పడం జరిగింది, తీసుకురావాలని చెప్పడం జరిగింది. అలాగే మనం రెగ్యులర్గా ఎప్పుడు చెప్పుకునేటట్టుగా కొత్త మిషన్స్కి అప్లై చేయటం, పాత మిషన్లని మళ్ళీ యాడ్ చేయడం, అలాగే మనకు ఉన్నటువంటి మిషన్స్ ఎన్ని అనేవి మనం ఇప్పుడు చర్చించుకుంటాం. యాక్చువల్గా ఈసారి మనకి ఏంటంటే, మనకి గవర్నమెంట్ 15, అలాగే ప్రైవేట్ 85, మొత్తం 100 మనకి మన జిల్లాలో ఉన్నాయి. ఎఫ్ఆర్మ్స్ ఎలా ఫిల్ చేయాలి, ఏం చేయాలి, అలాగే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. కూడా వాళ్ళు ఇచ్చే బిల్లుల పైన తెలుగులోని ఇంగ్లీష్లో కూడా మనకి లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు. విజిట్ చేసినప్పుడు వాళ్ళు బిల్స్ ఇచ్చేటి కనబడితే మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అలాగే పేషెంట్స్ వెయిటింగ్ దగ్గర, అలాగే స్కాన్ రూమ్ ముందు 2 బోర్డ్స్, ఏదైనా బోర్డ్స్ డిస్ప్లే చేయకపోయినా ఏ రకమైనటువంటి మనం లింగ నిర్ధారణ అంటే సెక్స్ డిటర్మినేషన్కి అనుకూలమైనటువంటి కనీసం దేవుడు బొమ్మలు కానీ అదర్ రిలేటెడ్ ఏ రకమైనటువంటి ఇండికేటర్స్ కూడా ఆ గదిలో ఉండకూడదు. కొంతమంది పేరెంట్స్ ఫొటోస్ అని పెట్టుకున్నారు. పేరెంట్స్ అనగానే అంటే మనకి సడన్గా స్టేట్ కమిటీ అని విజిట్ చేస్తే మేల్ ఫీమేల్ అక్కడ ఉంటే మేల్ వైపు ఫీమేల్ వైపు చూపించి వాళ్ళకి ఏదైనా ఇది ఇస్తారేమో అని చెప్పేసి అటువంటివి కూడా ఉండకూడదని చెప్పడంతో లాస్ట్ టైం 2-3 హాస్పిటల్కి వెళ్ళి పేరెంట్స్ ఫొటోస్ కూడా తీయించడం జరిగింది. సో అటువంటివన్నీ కూడా మనం లేకుండా చూడాలి. వన్స్ అగైన్ మనకి ఎవరైతే ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి స్కాన్ సెంటర్లో అలాట్ చేసామో అవన్నీ వితిన్ మనకు 15th లోగా, ఈ 20th లోగా, 15th లోగా మనం ఏమైనా కంప్లీట్ చేసేయగలిగితే మేము కలెక్టర్ గారికి 25 లోగా ఒక మరి డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ పెట్టడానికి మనం అనుమతి కోరుతాం. మేడం గారు అనుమతి మేరకు మళ్ళీ ఆ రోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆ రోజు విజిట్ చేసిన వాళ్ళందరూ ఇంతకుముందులా కాకుండా వాళ్ళు నోట్స్, రిమార్క్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని వచ్చి మేడం గారు అడిగేటప్పుడు మేము ఏ స్కాన్ సెంటర్కి వెళ్ళాం, అక్కడ ఏమైనా మనం ఫైండింగ్స్, మన వైలేషన్ అంటే పీసీపీ అంటే వైలేట్ చేసే ఎటువంటి ఏదైనటువంటి మనం అక్కడ మనం చూస్తే అవి కూడా మనం రిపోర్ట్ చేయటం, మనం ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నాం అనేది కూడా మేడం గారికి మనం ఆ రోజు తెలియజేయాలి.